Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. Hello guys, welcome back to my channel Degree Maths Tips Telugu. సో ఈరోజు వీడియోలో మనం ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం నాన్న. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సరే, క్వశ్చన్ ఏంటి? థీరం ఏ ఫైనైట్ సెమీ గ్రూప్ G సాటిస్ఫైయింగ్ ద క్యాన్సిలేషన్ గ్రూప్. Okay, next, a finite set G with a binary composition is a group dot associative and the cancellation loss add in G. So 2 questions నానా. ఈ 2 క్వశ్చన్స్లో ఏది అడిగినా మీరు యాజ్ ఇట్ ఈస్ ఇదే ఆన్సర్ రాయాలి. ఓకేనా? సరే, నేను ఒక ఫైనైట్ సెట్ అయితే డిఫైన్ చేసుకుంటా ఫస్ట్. ఎందుకు? మన ఇక్కడ ఆల్రెడీ ఫైనైట్ సెట్ అనేది ఇచ్చాడు. సెట్ ఉండాలి కదా, ఫస్ట్ సెట్ని డిఫైన్ చేయాలంటే. సరే, A1 A2 సో ఆన్ AN వరకు ఒక ఫైనైట్ సెమీ గ్రూప్ అయితే తీసుకున్నాను. n ఎలిమెంట్స్ ఉన్నట్టు అని రాసుకున్నాం. హ్యాస్ n డిస్టెన్స్ ఎలిమెంట్స్. లెట్ ఏ బిలాంగ్స్ టు G అయితే గనక ఆటోమేటిక్గా ఒక్కసారి చూడనా, ఈ సెట్ దేనికంటే A2 A1 A2 సో ఆన్ A⁴n బిలాంగ్స్ టు G రా. అంటే ఈ సెట్ దేంట్లోది? జీలోది. జీ సెట్ ఏ బిలాంగ్స్ టు జీ. అప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏ తోటి ఈ సెట్ని మొత్తం మల్టిపుల్ చేస్తున్నా. అంటే ఏ ఇంటూ A1 కామా ఏ ఇంటూ A2 కామా సో ఆన్ ఏ ఇంటూ AN. ఓకేనా? ఇలాగా ఏ తోటి ప్రతి ఎలిమెంట్ని కూడా ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేనైతే మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నా. సపోజ్ చూడు, ఏ ఇంటూ AI ఈక్వల్ టు ఏ ఇంటూ AJ అని తీసుకుంటున్నా. ఎందుకు వచ్చినాయి సార్ అంటే, IJ అనేది ఆ సెట్లో ఒక ఎలిమెంట్స్ అని అనుకుంటాం అంతే. ఫర్ ఆల్ I నాట్ ఈక్వల్ టు J, AI ఈక్వల్ టు AJ విచ్ we can't AI and A not AJ, A into AJ for I there exist. ఎలా వచ్చిందంటే AI ఈక్వల్ టు AJ అనేది ఈ సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ రా అంతే. బట్ మనం ఆల్రెడీ ఇక్కడ ఆ సెట్ని దేనితో మల్టిప్లై చేస్తున్నానా? ఏ తోటి అయితే మల్టిపుల్ చేసాం కదా. సో అంటే దేర్ ఫోర్ ఆటోమేటిక్గా మల్టిపుల్ చేస్తే అది నాట్ ఈక్వల్ టు అవుతుందంట. నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో చూద్దాం ఎలా అవుతుందో. ఏ ఇంటూ A1 ఏ ఇంటూ A2 సో ఆన్ ఏ ఇంటూ A⁴n ఆర్ n డిస్టెన్స్ ఎలిమెంట్స్ ఇన్ G. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడే రాసాం. లెట్ ఏ బిలాంగ్స్ టు G అండ్ ఏ డాట్ బిలాంగ్స్ టు G సచ్ దట్ B ఈక్వల్ టు ఏ ఇంటూ AI there exists a unique x belongs to G అని తీసుకుంటున్నా. x belongs to G such that ax ఈక్వల్ టు ఏమవుతుందన్న B అవుతుంది. ax ఈక్వల్ టు B అంటే a ఇంటూ A1 ఈక్వల్ టు A1 ఇంటూ A2 ఇంటూ A సో ఆన్ AN బిలాంగ్స్ టు G. అంటే దేర్ ఫోర్ YA ఈక్వల్ టు B అనేది వస్తుందిరా. YA ఈక్వల్ టు B. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ అన్న. మనం చెప్పడానికి ఏముండదు, మీరు నేర్చుకోవడానికి ఏముండదు, కానీ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇట్స్ ఓన్ ఇన్వర్స్ G కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. చూడు, క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకో. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అంట. అంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా దానంతటా దానికి ఒక ఇన్వర్స్ ఉంటుందంట. ఓన్గా ఒక ఇన్వర్స్ అయితే కలిగి ఉంటుందంట. సో అది కూడా ఎబిలియన్ గ్రూపు ప్రూవ్ చేయమని, ఆ తీసుకున్న ఎలిమెంట్ ఇన్వర్స్ ఉంటుందని చూపించి ఎబిలియన్ అయితే చూపించమంటున్నాడు. సో మనం అది చూపించకుండా జస్ట్ డైరెక్ట్గా చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. అలాగ చెప్తాం. ఇచ్చిన దాని ప్రకారం లెట్ G కామా డాట్ బి ఏ గ్రూప్. లెట్ A కామా B బిలాంగ్స్ టు G అయితే ఆటోమేటిక్గా వాటి ఇన్వర్సెస్ కూడా ఉంటాయి. A ఇన్వర్స్ ఈక్వల్ టు A, B ఇన్వర్స్ ఈక్వల్ టు B. అంటే ఏ కామా B బిలాంగ్స్ టు G అయితే AB బిలాంగ్స్ టు G. అవునా? దేర్ ఫోర్ చూడనా,
ఇన్వర్స్ ఉంటుందని చెప్పా. అంటే ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ అంటే ఏబి హోల్ ఇన్వర్స్. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి. అవునా? సరే, ఇప్పుడు చూడన్నా ఈసారి బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే కనుక అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చురా? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే ఇక్కడ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే బిఏ. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ కండిషన్ చూడన్నా, ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి అని రాస్తాం. అంటే మనం ఇక్కడ తీసుకున్నది ఇదే. బట్ బిఏ హోల్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు. రాసుకోకూడదు? రాసుకోవచ్చు. సారీ, ఏబి కదా, ఏబి. ఓకేనా? అంతే. దేర్ ఫోర్ కాంపిటేటివ్ హోల్స్ ఇన్ జీ లెట్ జీ కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్. అదేం సార్ ఒక కండిషన్ తీసుకుని చూపించేశారు అంటే ఇక్కడ టోటల్గా ఉండాల్సింది మనకు 5 కండిషన్స్. ఎప్పుడైతే నీది లాస్ట్ కండిషన్ కమ్యూటేటివ్లా సాటిస్ఫై చేస్తుందో కాంపిటేటివ్లా ఆటోమేటిక్గా రిమైనింగ్ 4 కూడా అదే సాటిస్ఫై చేసుకుంటాం. ఓకేనా? అంటే మనకి ఇచ్చిన మార్క్స్ బట్టి కూడా రాయాలి. ఇది 5 మార్క్స్కి. ఇన్ కేస్ నీకు 10 మార్క్స్కి ఇస్తే నువ్వు మొత్తం టోటల్గా 5 లాస్ అయితే హోల్ చేసినట్టు చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ గ్రూప్ G ఫర్ ఎవ్రీ A బిలాంగ్స్ టు G, A స్క్వేర్ ఈక్వల్ టు E, దెన్ ప్రూవ్ దట్ G ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అని అయితే ప్రూవ్ చేయమన్నాడు. సో మనం మొత్తం ప్రూవ్ చేయాలా? చెయ్యక్కర్లేదు, ఎందుకంటే ఇది మనకు 5 మార్క్స్. లెట్ G డాట్ బి ఏ గ్రూప్ A, B బిలాంగ్స్ టు G అయితే కనుక ఆడిచ్చిన కండిషన్ ఏంటన్నా, A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E అవుతుందంట. A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E. ఓకే, అవనే నేను A, B అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E అయితే ఆటోమేటిక్గా B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E అవుతుంది కదరా? అవుతుంది, ఎందుకు అవ్వదు? ఓకే, నెక్స్ట్ చూడు. ఇక్కడ A స్క్వేర్ అంటే ఎంతనా? A స్క్వేర్ అంటే ఎంతరా? A స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? A ఇంటూ అని రాసుకోవచ్చా? B స్క్వేర్ని B ఇంటూ B అని రాసుకోవచ్చా? అదే రాసా. A ఇంటూ A ఈక్వల్ టు E. ఈ కండిషన్ ఎలా రాశాను. నెక్స్ట్ ఇలా చూడు. దీన్ని ఇచ్చేడు పంపించరా ఒక దాన్ని. అయితే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది కదా. అంటే A ఈక్వల్ టు A ఇన్వర్స్. ఓకే, ఫస్ట్ది. నెక్స్ట్ లెట్ A, B బిలాంగ్స్ టు G, AB బిలాంగ్స్ టు G. AB బిలాంగ్స్ టు G అంటే వాటి హోల్ ఇన్వర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది, అవన్నీ మనం ప్రూవ్ చేయాలి. AB ఈజ్ ఈక్వల్ టు AB హోల్ ఇన్వర్స్ అయితే రివర్స్ చేసిరా, ఎందుకంటే మనం చేస్తుంది కాంపిటేటివ్ లా. గుర్తుపెట్టుకో. అంటే B ఇన్వర్స్ A ఇన్వర్స్ అంటే B ఇన్వర్స్ని A ఇన్వర్స్ని ఎలా రాసుకోవచ్చు నాన్న? BA అని రాసుకోవచ్చు కదా. రాసి అంటే దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు BA. దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ ఎబిలియన్ గ్రూప్. G ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. అంతే, అయిపోయింది. చాలా ఈజీ నాన్న. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. షో దట్ ఇన్ ఏ గ్రూప్ G A, B బిలాంగ్స్ టు G, AB హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ B స్క్వేర్ అనే కండిషన్ ఇచ్చాడురా. G ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని చూపించాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాడు రోయ్, గుర్తుపెట్టుకోండి. అంటే ఎబిలియన్ గ్రూప్ అని తీసుకొని ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఈ కండిషన్ తీసుకొని ఎబిలియన్ గ్రూప్ అని కూడా ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ తీసుకో, ఇది ప్రూవ్ చేయి. G ఈజ్ అన్ ఎబిలియన్. నెక్స్ట్ సెకండ్ G ఈజ్ అన్ ఎబిలియన్ అని తీసుకో, ఈ కండిషన్ ప్రూవ్ చేయి. ఓకేనా? సరే, మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు ప్రూవ్ చేయి. చాలా చిన్న సమ్నాను, అందుకని చెప్పట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం నాన్న. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ థీరం అని చెప్పను, కానీ ఒక మాదిరి ఇంపార్టెంట్. లెట్ G ఈజ్ ఏ గ్రూప్ సచ్ దట్ AB హోల్ M, AB హోల్ ఇన్వర్స్ A హోల్ M ఈక్వల్ టు A పవర్ M, B పవర్ M ఫర్ 3 consecutive integers M for all A, B belongs to G. Show that G is an abelian. ఓకే, సరే చూడన్నా. 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అది కూడా తీసుకుంటున్నా. లెట్ G, డాట్ M+1, M+2 అనే 3 కాన్సెక్టివ్ ఇంటిజర్స్ అయితే తీసుకున్నాను రా. M, M+1, M+2 అనే 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అదే తీసుకున్నా.
సరే ఆడిచ్చిన కండిషన్ ప్రకారం ఏంటన్నా ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎం ఇచ్చిన కండిషన్. నెక్స్ట్ చూడు రవి సరిగ్గా చూడు, ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది కంప్లీట్ అయింది. ఏబి అడిగో ఎంస్ ఉన్నాయి కదా, ఎంలు ఉన్నాయా లేదా, అయిపోయింది. నెక్స్ట్ ఇదిగో ఎం కండిషన్ కదా తీసుకున్నా, ఓకేనా. నెక్స్ట్ చూడనా ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 అంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఎం ప్లస్లో ఎం ప్లస్ 1 పెట్టాయి. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1 కమా బి పవర్ ఎం ప్లస్ 1. ఓకే ఎం ప్లస్ 1 కూడా కంప్లీట్, రిమైనింగ్ ఎం ప్లస్ 2 మిగిలింది. సేమ్ అది కూడా ఇలాగే రాశాను చూసుకో. నెక్స్ట్ ఎం ప్లస్లో ఎం ప్లస్ 2 పెట్టేసా అంతే, ఓకేనా. కన్సిడర్ ఈ లాస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను, రాసుకున్నాను చూడన్నా ఈసారి క్లారిటీగా. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 2 నేను ఎలా రాసింది తెలుసా, ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏబి అని రాసుకున్నా. రాసుకోవచ్చు కదా, నీకేం అభ్యంతరం లేదు కదా, ఓకే. నెక్స్ట్ ఏ ఇంటూ ఎం ప్లస్ 2, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 2 ఉంది కదా, దీన్ని నేను ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏ అని రాసుకున్నాను రా. క్లియరే కదా, రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా సేమ్ బిని కూడా అలాగే రాశా. ఎందుకు అలా రాశాను అనేది మీకు ముందు క్లియర్ కట్గా చెప్తాను రా. చూడన్నా ఏ పవర్ ఎం ప్లస్ 1 బి పవర్ ఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఏబి అంతే కదా. ఏబి అంటే విడగొడేసాను అంతే. ఏబి ఉంది కదా, ఇక్కడ నేను విడివిడిగా రాసుకున్నా. ఏ హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 బి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఏబి కామన్గా వేసేసా ఈక్వల్ టు. ఇప్పుడు చూడు ఇక్కడ ఏని ఇలా వదిలేసి ఇక్కడ ఏబి ఉంది అవునా, ఏబి ఇప్పుడు ఇక్కడ విడగొట్టేసాను, ఇక్కడ కలుపుతున్నాను అంతే. అంటే ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఉంటే ఇక్కడ ఒక బి ఉంటుంది ఇదిగో, ఇక్కడ ఈ యొక్క ఏ ఉంటుంది అది ఇదిగో, ఓకేనా. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 క్లియర్ కట్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడనా క్లియర్ కట్గా చూడు. ఇప్పుడు చూడు ఈ ఎం ప్లస్ 1 కొన్ని నేను ఎలా రాసుకుంటున్నాను తెలుసా, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం అని రాస్తున్నా. ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం చూడు ఏ ఇంటూ ఎం ప్లస్ 1 ఎలా రాస్తున్నాను, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం. చూడు ఇప్పుడు ఎంత అవుద్ది, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే ఏ ఇంటూ ఎం ప్లస్ 1 అంతే కదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను ఎలా రాస్తున్నా, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం రాసుకున్న ఫస్ట్ స్టెప్ ఫస్ట్ది. సెకండ్ది ఎలా వచ్చింది నెక్స్ట్ ఏబి కామన్గా వచ్చింది, ఓకేనా. క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ వరకు ఏమైనా మార్చలేదు, ఉన్నదే కొంచెం తిప్పి అయితే రాసాం. నెక్స్ట్ చూడు దేర్ ఫోర్ బై క్యాన్సిలేషన్ల ప్రకారం ఈఏ ఈబి నెక్స్ట్ ఇది ఏ ఈబి క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అయినా లేదా ఈఏ క్యాన్సిల్. బై లెఫ్ట్ కండిషన్ల బై రైట్ కండిషన్ల ప్రకారం బీబీ క్యాన్సిల్. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటన్నా ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం బిఏ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏబి. అంటే దేర్ ఫోర్ మనకు మిగిలిందంతా బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఓకేనా. దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ హోల్స్ ఇన్ జీ అంతే. చాలా ఈజీ సమ్ అనేది. దిస్ ఇస్ మై ఫేవరెట్ సమ్ ఇన్ గ్రూప్ జీ. చాలా బాగుంటుంది సమ్, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, నాకు తెలిసి ఇది ఒకటైనా. సో ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి నాన్న, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.